హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి ఎన్ఎల్పి స్పేస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా థ్రెడ్ బ్యాంగిల్స్ ఈరోజు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. ప్లాస్టిక్ గాజులు తీసుకొని థ్రెడ్ తీసుకొని 2 కలర్స్ థ్రెడ్ తీసుకున్నాను. B7000 గమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత దీన్ని గ్లూ స్టిక్ ప్యాడ్ అంటారు. స్టిక్ ప్యాడ్, గ్లూ పెన్ను, దానితో కుందన్స్ని థ్రెడ్ బ్యాంగిల్ మీద స్టిక్ చేయొచ్చు. కుందన్స్ హాఫ్ మూన్ షేప్ తీసుకున్నాను, డైమండ్ షేప్ తీసుకున్నాను, డ్రాప్ షేప్ తీసుకున్నాను. ఈ ఇంకో కలర్ హాఫ్ మూన్ గ్రీన్ కలర్ అండి. ఏమో డైమండ్ షేపు, గ్రీన్ కలర్ డ్రాప్స్, వంగపూరంగా హాఫ్ మూన్స్ తీసుకున్నానండి. ఈ గ్లూ పెన్తో అలా స్టిక్ చేసుకోవచ్చు. స్టోన్స్ తీసుకోవచ్చు. థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్ తీసుకొని దాని మీద గ్లూ పెట్టి గమ్ము స్టిక్ చేసుకోవాలి. మనం ఒక ప్యాడ్ తీసుకొని దానికి దారం బాగా 30 పోగుల్లాగా పోసి సిజర్తో కట్ చేసి బ్యాంగిల్కి చుట్టుకోవాలి. అప్పుడు థ్రెడ్ బ్యాంగిల్ రెడీ అయ్యిద్ది. దాని మీద గ్లూ పెన్కి గమ్ అంటించుకొని స్టోన్స్ని తీసుకొని థ్రెడ్ బ్యాంగిల్ మీద స్టిక్ చేసుకోవాలి. అలా అప్పుడు అది స్టిక్ అయ్యిద్ది. నేనైతే నాకు మా పాపకి ఇద్దరికి తయారు చేశానండి. మొత్తం 450 దాకా వచ్చేసి ఖర్చు వస్తుంది. ఇంట్లో 2 ఆడపిల్లలు, తల్లికి, ముగ్గురికి కలిపి ఈజీగా అయిపోతాయి అన్ని బ్యాంగిల్స్ బడ్జెట్లో. అదే మనం బయట పేజెస్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ, యూట్యూబ్ పేజ్లో కానీ కొనాలంటే 300, ఒక్కొక్క సెట్ వచ్చేసి 300 చెప్తున్నారు. ఇవైతే చాలా ఈజీగా మనమే ఇంట్లో ఉండి ఖాళీ ఉన్నప్పుడు తయారు చేసుకోవచ్చు. నేనైతే లోటస్ డిజైన్ తయారు చేస్తున్నాను. ముందుగా హాఫ్ మూన్స్ తీసుకొని కింద స్టిక్ చేశాను. ఆ పైన 3 డాట్స్ షేప్ ఉన్నాయి కదండి, అవి స్టిక్ చేశాను. వాటి మీద మళ్ళీ 3 డాట్స్ పెట్టాక కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలండి. 3 కూడా, ఎందుకంటే దాని మధ్యలో ఇంకొకటి వచ్చింది కదా, అప్పుడు రెండింటి పైన ఒకటి వచ్చింది డ్రాప్ షేప్. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ మూడింటి పైన కొంచెం గమ్ పెట్టి పైన ఇంకొక 2 పెట్టాలండి డ్రాప్ షేప్. అప్పుడు హాఫ్ మూన్ తయారైద్ది, లోటస్ తయారైద్ది. హాఫ్ మూన్ కాదండి, సారీ. ఇంకెలా కంప్లీట్గా 1 by 1 చేయాలి. 2 ఫ్లవర్స్ మధ్యలో నేను డైమండ్ షేప్ పెట్టానండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ అయ్యేసరికి మొత్తం ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో నచ్చితే స్వాతి ఎన్ఎల్పి స్పేస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ గాజులు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి.